హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాసెస్. ఇంతకుముందు వీడియో క్లాస్లో మొత్తం ప్రాపర్టీ 4 వరకు డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇవాళ క్లాస్లో మనం ప్రాపర్టీ నెంబర్ 5 చూద్దాం. డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ప్రాపర్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాపర్టీ 4 అనేది ఎంత మోస్ట్ ఇంపార్టెంటో అదేవిధంగా ప్రాపర్టీ 5 కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఒక వెరీ ఈజీ ఆల్సో. సో మన అసలు ప్రాపర్టీ ఏంటనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ఈ ప్రాపర్టీని మనం ఇంటిగ్రల్ -a to a f of x dx, ఇంటిగ్రల్ -a to ప్లస్ a f of x dx ని ఏమని రాయొచ్చు అంటే ఇక్కడ ఒకటేమో 0 గాను, ఓకే, ఇంకోటేమో 2 into ఇంటిగ్రల్ 0 to a f of x dx అని రాసుకోవచ్చు. సార్ ఒక ఫార్ములాని మీరు టూ టైప్స్ గా రాస్తారు కదా, మరి ఎట్లా అంటే ఇక్కడ ఈ f of x పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎప్పుడు 0 వస్తుందంటే ఇఫ్ f of x is odd function, ఇఫ్ f of x is odd function, మనకి f of x అనేది ఆడ్ ఫంక్షన్ అయినట్లయితే మనం ఇంటిగ్రల్ -a to a f of x వాల్యూ అనేది 0 అవుతుంది. కళ్ళు మూసుకొని మనం f of x కి ఆడ్ అయితే మనం ఏం చేయకుండా 0 అని చెప్పొచ్చు. మరి ఇది ఎప్పుడు వస్తుందంటే ఇఫ్ f of x is even, ఇఫ్ f of x is ఈవెన్ అయినప్పుడు, ఓకేనా, f of x అనేది ఈవెన్ అయినప్పుడు మనకి -a to a f of x dx వాల్యూ అనేది 2 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to a f of x dx అవుతుంది. అర్థమవుతుంది కదా ఇక్కడ. సరే, ఇంతకీ మరి ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటి? మనం ఫంక్షన్స్ అనే చాప్టర్లో వాట్ ఈజ్ ఆడ్ ఫంక్షన్, వాట్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్ మనం డిస్కస్ చేస్తున్నాం కదా. అయినా సరే ఒకసారి ఇక్కడ ఆడ్ ఫంక్షన్ అంటే ఎప్పుడు అంటామంటే ఒకవేళ మనకి f of x బదులు -x రాసినట్లయితే, f of x లో x బదులు -x రాసినట్లయితే మనకి రిజల్ట్ అనేది -f of x వస్తే, -1 into f of x వచ్చినట్లయితే దాన్ని మనం అప్పుడు f of x ని ఆడ్ ఫంక్షన్ అంటాము. ఏమంటారు? ఆడ్ ఫంక్షన్ అంటాం. ఓకే, ఆడ్ ఫంక్షన్ అంటే f of -x is equal to -f of x అయినట్లయితే దాని ఆడ్ ఫంక్షన్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ జనరల్ మనం ఏం తీసుకుంటామో tan x కానీ sin x కానీ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ sin x తీసుకున్నాం, ఓకేనా. దీనిలో నేను x బదులు -x రాస్తున్నాం, అప్పుడు ఇది ఏమవుతుంది? sin of -x. మనకు తెలుసు sin of -θ అంటే -sin θ కదా. సో ఇది -sin x అవుతుంది. అంటే -sin x అంటే నథింగ్ బట్ f of x కదా. సో నేను sin x ప్లేస్ లో f of x ని రీప్లేస్ చేస్తున్నా. సో ఫైనల్ మనకి ఏమొచ్చింది ఇక్కడ f of -x అనేది f of x కి సమానమైనది కదా, ఈక్వల్ అయింది. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో మనం f of x ని ఏమంటామంటే ఆడ్ ఫంక్షన్ అంటాం. ఏమంటారు? ఆడ్ ఫంక్షన్ అంటాం. క్లియర్ కదా. సో మరి ఈవెన్ అంటే జనరల్ గా ఈవెన్ ఫంక్షన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ గా cos x ని తీసుకుంటాం. cos x గానీ secant x గానీ అట్లా, ఓకేనా. అంటే f of -x అనేది f of x కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ మైనస్ బయటకు వచ్చింది కదా, ఇక్కడ మైనస్ రావద్దు బయటికి. సో అప్పుడు f of x ఫంక్షన్ ని ఈవెన్ ఫంక్షన్ అంటాం, ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ f of x is equal to cos x తీసుకున్నట్లయితే మనం, ఓకే, అప్పుడు f of -x ఏమవుతుంది? cos of -x అవుతుంది. మరి cos of -x వాల్యూ ఎంత? cos x కదా, ఇది మైనస్ ని మింగేస్తుంది కదా. సో f of -x is equal to cos x, నథింగ్ బట్ cos x అంటే f of x. సో క్లైమాక్స్ ఏంటి ఇప్పుడు అంటే f of -x అనేది f of x కి ఈక్వల్ అవుతుంది. ఈ సందర్భంలో మనం f ని ఏమంటాం? ఈవెన్ ఫంక్షన్ అంటాం. f is even. ఓకే కదా, క్లియర్ కదా. ఈవెన్ అంటే ఏంటి, ఆడ్ ఫంక్షన్ అంటే ఇంతకుముందు మీకు తెలియకపోయినా ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి మీకు క్లియర్గా అర్థమైంది. సరే సార్, మరి ఈవెన్ ఆడ్ ఫంక్షన్ అయితే అర్థమైంది. మరి హౌ టు ప్రూవ్ దిస్ ఫార్ములా, హౌ టు ప్రూవ్ దిస్ ప్రాపర్టీ అనేది మనం ఇప్పుడు చూద్దాం, ఓకేనా. సో మీరు రఫ్గా అయితే రాసుకుని ఇంకా మీరు ఓన్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు f of x అనేది ఈవెన్ అంటే అప్పుడు మనకి f of -x అనేది ప్లస్ f of x కి ఈక్వల్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు దీని యొక్క ప్రూఫ్ చూద్దాం.
అంటే ఎట్లా ప్రూవ్ చేస్తాం అనేది అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వెరీ సింపుల్. ఈ రిక్వైర్డ్ దాన్ని మనం అంటే -a to a f(x) dx అని ఉన్నదాన్ని మనం ఏం చేస్తామంటే స్ప్లిట్టింగ్ రూల్ అప్లై చేస్తాం. ఇంటిగ్రల్ -a to a f(x) dx ని స్ప్లిట్టింగ్ రూల్ అప్లై చేసి డివైడ్ చేస్తున్నాను నేను. అంటే ఎట్లా రాస్తున్నాను అంటే ఇంటిగ్రల్ తెలుసు కదా మనకు -a to a రేంజ్ అంటే మధ్యలో 0 తీసుకుంటాం. అంటే ఎగ్జాక్ట్లీ మిడిల్ లో ఉండాలనే రూల్ ఏం లేదు, కానీ ఈ సిచ్యువేషన్ లో మాత్రం we have to take here from -a to 0 f(x) dx plus here 0 to a f(x) dx. సో ఈ విధంగా తీసుకోవాలి. -a to 0 f(x) dx plus 0 to a f(x) dx. క్లియర్ కదా? ఇప్పుడు చూడండి మనకి రిజల్ట్ లో 0 గానీ ఉంది, లేదంటే 2 times of integral 0 to a f(x) dx గానీ ఉంది. కానీ -a to 0 f(x) dx ఎక్కడైనా కనిపిస్తుందా? లేదు. అంటే ఇది ఉంది, ఇది లేదు. అంటే దీన్ని మాత్రమే చేంజ్ చేయాలి మనం. ఓకేనా? అర్థమవుతుందా? సో దీన్ని మాత్రమే చేంజ్ చేయాలి కాబట్టి now I am considering this one as I1. I am considering it one as I1. So I also can take no issue, but I am taking it as I1 and it is I2. I2 keep as it is. So I1 I am considering here. So from -a to 0 f(x) dx. దీన్ని మనం దీనిలోకి మార్చాలి. మరి ఎట్లా సార్? వెరీ సింపుల్. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ చాలా చాలా సింపుల్. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ ఫాలో అవుతున్నాను. నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేసి సింప్లిఫై చేస్తాను. చూడండి వెరీ సింపుల్. ఇక్కడ ఏం చేస్తామంటే లెట్ -x = t అనుకుందాం. ఓకేనా? కానీ ఇక్కడ -x లేదులే, కానీ మనం -x t అనుకుందాం. లేదా x -t అనుకున్నాం, నో ప్రాబ్లం. సో -x నేను t అనుకున్నాను. అప్పుడు ఇది ఏమవుతుంది? డెరివేటివ్ చేస్తే -dx dt. ఓకే, ఎప్పుడైతే సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేస్తున్నామో మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను కదా, లిమిట్స్ ఉన్నప్పుడు వెంటనే లిమిట్స్ కూడా చేంజ్ చేయాలి. ఆ సబ్స్టిట్యూషన్ కి తగ్గట్లుగా మన లిమిట్స్ ని కూడా చేంజ్ చేయాలి. ఓకే, అర్థమవుతుంది కదా? అంటే ఇక్కడ x బదులు -a రాయాలి ఫర్ లోయర్ లిమిట్, ఫర్ అప్పర్ లిమిట్ x బదులు 0 రాయాలి. ఓకే, సో ఫస్ట్ లోయర్ లిమిట్ రాస్తున్నా. LL మీన్స్ లోయర్ లిమిట్. here x -a. సో x వాల్యూ -a కాబట్టి అప్పుడు t వాల్యూ ఏమవుతుంది? -a that is equal to a. ఓకే, అప్పర్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు అప్పర్ లిమిట్ ఏంటి? 0. అంటే x 0 కి సమీపిస్తున్నప్పుడు, అంటే x వాల్యూ 0 అయినప్పుడు అప్పుడు మన t వాల్యూ ఏమవుతుంది? -0 is nothing but 0. సో దీనికి తగ్గట్లుగా, సో based on this we have to change I1 like this. సో ఇంటిగ్రల్ వేర్ x -a దగ్గర t ఎంత వచ్చింది? a వచ్చింది. x 0 దగ్గర t కూడా 0. ఓకే, f of x బదులు ఏం రాయాలి మనం? ఇప్పుడు -t రాయాలి. ఓకేనా? here -x = t అంటే ఇక్కడ నుంచి x -t కదా. నేను అదే కదా చెప్పింది, x వాల్యూ -t అని రాస్తే మనకు అదే ఆన్సర్ వస్తుంది. కానీ dx ఏం రాయాలి? -dt రాయాలి. ఇటు వస్తుంది, dt ఇక్కడ రాస్తాం. ఓకేనా? లేదంటే కన్ఫ్యూజ్ అవుతుందంటే ఇక్కడే -dt రాస్తాం. ఓకేనా? క్లియర్ గా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్ నేను ఎలా రాస్తున్నానంటే I1 = ఇంటిగ్రల్ a to 0 f of -t dt. సారీ మైనస్ ఎటు పోయింది సార్? మరి మైనస్ అంటే ఇక్కడ రాసుకుంటాను. ఓకే, I have written here. Now how to remove this minus sign? How to remove this minus sign? We have one property number 2. ఈ మైనస్ సైన్ రిమూవ్ చేయాలంటే ఏం చెప్పుకున్నాం? మన లిమిట్స్ ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది కదా. అంటే అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ గాను, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ గాను. సో దెన్ ఇట్ బికమ్ 0 to a f of -t dt. f of -t dt. ఓకేనా? బై ప్రాపర్టీ నెంబర్ 2. నెక్స్ట్ ప్రాపర్టీ నెంబర్ 1 ఏం చెప్తుంది? లిమిట్స్ ఏమున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వేరియబుల్ రెండు సేమ్ అయితే మనకి ఈ లిమిట్ మనం t ని ఏ వేరియబుల్ లోకైనా చేంజ్ చేసుకోవచ్చు, కానీ ఫైనల్ రిజల్ట్ అనేది మాత్రం సేమ్ ఉంటుంది. ఓకేనా? లిమిట్స్ సేమ్ ఉంటాయి. ఈ వేరియబుల్ ఏదైనా ఉండొచ్చు. అంటే ఇక్కడ x ఉంటే ఇక్కడ x ఉండాలి, ఇక్కడ y ఉంటే ఇక్కడ y ఉండాలి. సో నేను మొత్తాన్ని దీన్ని నేను x లోకి మార్చుకుంటున్నాను. సార్ ఎందుకు సార్ అలా చేస్తున్నారంటే రీజన్ ఈజ్ మనకి ఇక్కడ I2 అనేది x లో ఉంది కాబట్టి నేను ఇట్లా మార్చుకున్నాను. ఓకేనా? ఇక్కడతో
అయిపోలే మనం. ఇక్కడ ఇది ఒక అంకం, ఇక్కడ వరకు ఒక స్టెప్ అయిపోయింది. ఇప్పుడు మనకి I కావాలంటే I1 + I2 చేయాలి కదా. ఓకే, సో దేర్ఫోర్ ఇంటిగ్రల్ -a2 + a f of x dx is equal to, ఇది మొత్తం I1 కదా, సో దాని బదులు నేను 0 to a f of -x dx ప్లస్ I2 ఏంటి ఇంటిగ్రల్ 0 to a f of x dx. ఓకే, ఇది అసలు ఫార్ములా, యాక్చువల్లీ ఇది అసలు ఫార్ములా దీనికి. కానీ మనకి బేస్ రాని f of x చేంజ్ అవుతుంటుంది కదా. ఒకవేళ నా f of x అనేది ఆడ్ ఫంక్షన్ అయినట్లయితే, ఒకవేళ నా f of x అనేది ఆడ్ ఫంక్షన్ అయినట్లయితే అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, మైనస్ వస్తుంది కదా బయటికి. ఇక్కడ అనుకున్నాం కదా ఆడ్ అయితే f of x మైనస్ f of x అవుతుంది. సో ఇఫ్ f of x ఈజ్ ఆడ్ అప్పుడు I వాల్యూ ఏమవుతుంది, దీని మొత్తం I అనుకుంటే I ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది ఇంటిగ్రల్ 0 to a f of x అలా మైనస్ f of x అవుతుంది dx ప్లస్ ఇంటిగ్రల్ 0 to a f of x dx. ఇవి రెండు సేమ్ కదా, మరి రెండు సేమ్ అయినప్పుడు ఏమవుతుంది మనకి వాల్యూ 0 వస్తుంది. సో ఇఫ్ f of x is odd then the value of integral -a to a f of x dx value is 0. Okay, clear? Next, మరి f of x ఈవెన్ అయితే పరిస్థితి ఏంటి? if f of x is even, ఒకవేళ f of x అనేది ఈవెన్ అయితే పరిస్థితి ఏంటి? ఓకే, ఒకవేళ f of x ఈవెన్ అయితే ఏమొస్తుంది మనకి f of -x వాల్యూ అనేది f of x అవుతుంది. సో ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను ఇక్కడ రాస్తున్నాను, ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఇది రఫ్ చేయదలుచుకోలేదు నేను. సో అప్పుడు ఇది ఏమవుతుంది, I అనేది ఇంటిగ్రల్ 0 to a where f of -x is f of x itself dx plus integral 0 to a f of x dx. Okay, integral 0 to a f of x dx, then it becomes 2 times of 0 to a f of x dx. ఎందుకంటే ఈ రెండు సేమ్ కదా, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి 2 into 0 to a f of x dx వస్తుంది. అది ఇక్కడేమో సేమ్ ఉన్నా లేదా డిఫరెంట్ సైన్ ఉంది, సో క్యాన్సిల్ అవుతుంది. ఇది ఎప్పుడు, ఇఫ్ f of x is ఈవెన్, ఇది ఈవెన్ అయినప్పుడు ఓకేనా. సో ఇది మొత్తం ఈవెన్ అయినప్పుడు f of x ఈవెన్ అయితే 2 times of integral 0 to a f of x dx వస్తుంది. f of x ని ఆడ్ అయినట్లయితే దీని వాల్యూ 0 అవుతుంది. సరే ఇక్కడ ప్రూఫ్ అవసరం లేదు అంటే, సో మనం ఎప్పుడైతే కొన్ని ప్రాపర్టీస్ కానీ కొన్ని డెరివేటివ్స్ అంటే థీరమ్స్ కానీ కొన్ని ఫార్ములాస్ని మనం ప్రూవ్ చేసినప్పుడు మనకి అది లాంగ్ టైం మెమరీలో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని నేను ఇక్కడ ప్రూవ్ చేసి చూపించాను. ఓకేనా, ఒకసారి రఫ్గా నోట్ చేసుకోండి అవసరం ఉంటే, లేదంటే నో ప్రాబ్లం, యూ కెన్ క్యారీ. ఓకే గైస్, మరి ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి అంటే ఈ ప్రాపర్టీ యొక్క అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఈ ప్రాపర్టీ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, ఫస్ట్ మనం ఇంటిగ్రల్ యొక్క లిమిట్స్ ఏమైనా ఉన్నాయో అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు అబ్జర్వ్ ద లిమిట్స్ రేంజ్ హియర్ -1 to 1 అంటే ఇక్కడ చూడండి -a to a అంటే -5a to 5a2. ఓకే, -2 to +2. ఇలాంటి సందర్భంలో ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చినటువంటి ఫంక్షన్ అనేది ఆడ్ ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అని ఫస్ట్ టెస్ట్ చేయాలి, చెక్ చేసుకోవాలి. ఇచ్చింది f of x ఆడ్ అయితేనేమో డైరెక్ట్గా ఆన్సర్ 0 రాస్తాము, ఒకవేళ ఈవెన్ అయితేనేమో మనం ప్రాసెస్ చేస్తాం, మనకు తెలిసినటువంటి మెథడ్ సబ్స్టిట్యూషన్ బై పార్ట్స్. ఓకేనా, యూవీ మెథడ్ ఇవన్నీ అప్లై చేసేస్తాం. ఓకే, సో ఇప్పుడు మరి ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్లో ఇచ్చిన ఇంటిగ్రేండ్ యొక్క లిమిట్స్ -1 to 1 ఉన్నాయి అంటే దీంతో పోల్చినట్లయితే అట్లనే ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ ఇంటిగ్రేండ్ అనేది ఆడ్ ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అనేది టెస్ట్ చేస్తాము. ఓకేనా, మనం టెస్ట్ చేద్దాం. ఓకే, చూడండి ఇప్పుడు f of x is equal to ఓకే ఇంటిగ్రల్ మనం ఓన్లీ ఇంటిగ్రేండ్ దగ్గర తీసుకోవాల్సింది. సో 1 + √1 + x + x² మైనస్ √1 - x + x². ఇప్పుడు ఏం చేయాలి, మనం f of x ఉంది కాబట్టి f of -x పాయింట్ అవుట్ చేయాలి.
ఒకవేళ మన రిజల్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది అనుకుంటే ఆడ్ అవుతుంది, ఆన్సర్ 0. ఒకవేళ ఈవెన్ అయితే ప్రాసెస్ చూసుకుంటాం. ఓకే, సో చూసినట్లయితే ఇప్పుడు ఎఫ్ ఎక్స్ బదులు మైనస్ ఎక్స్ రీప్లేస్ చేయండి. యూ హ్యావ్ టు రీప్లేస్ ఎక్స్ బై మైనస్ ఎక్స్, దెన్ ఇట్ విల్ బికమ్ లైక్ దిస్. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ x is replaced by minus x in each and every term, okay, where x appears. So 1 minus of minus x plus minus x whole square. Okay, then it can be written as square root of 1 minus x plus x square. Okay, minus square root of 1 minus of minus plus x square. Minus x whole square plus x square కదా. సో ఈ విధంగా అయిపోయింది. అయితే ఇప్పుడు చూద్దాం, మరి ఇది అను ఎఫ్ ఆఫ్ ఎక్స్ రెండు సేమ్ ఉన్నాయా? ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ రెండు సేమ్ ఉన్నాయా? లేవు. ఇదేమో ఏ మైనస్ బి ఇది బి మైనస్ ఏ ఇచ్చారు. ఓకేనా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ మైనస్ బి అనుకుంటే మనకి బి మైనస్ ఏ వచ్చింది. అర్థమవుతుందా? ఈ టర్మ్ ఇటు ఎక్స్చేంజ్ చేయండి కదా, ఇంటర్చేంజ్ చేయండి. కాబట్టి దీన్ని మనం మైనస్ కామన్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏ మైనస్ బి మైనస్ ఏగా అయితే దాన్ని మైనస్ ఆఫ్ రాస్తే ఈ రెండు ఈక్వల్ కదా. అట్లనే ఇక్కడ నేను మైనస్ కామన్ ఇస్తున్నా, అప్పుడు ఈ నెగిటివ్ టర్మ్ పాజిటివ్ అవుతుంది, ఈ పాజిటివ్ టర్మ్ నెగిటివ్ అవుతుంది, అంతే కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. క్లియర్? అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఎక్స్ప్రెషన్ ని సేమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందా లేదా చూడండి, సేమ్ ఉంది. అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ మైనస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. అంటే క్లైమాక్స్ ఏంటి ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ చేస్తే మనకి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. అంటే సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ విచ్ టైప్ ఆఫ్ ఫంక్షన్? ఆడ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటి? ఆడ్ ఫంక్షన్. హెన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఆడ్. మనకి దీనికి ప్రాసెస్ ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా? లేదు. బ్లైండ్ గా ఆన్సర్ ఏం రాయొచ్చు? 0 క్లాస్. సో ఈ విధంగా ఈ ప్రాపర్టీ చెక్ చేసి మనం చేయాలి. ఒకవేళ మనకి ఈవెన్ ఫంక్షన్ వచ్చింది, ప్రాసెస్ చేస్తాం. ఒకవేళ అసలు ఈక్వలే కదా, ఏది రాలేదు, ఈ రెండింటిలో ఏది రాలేదు, ఏమీ రాకపోతే మనం మిగతా ప్రాపర్టీస్ అప్లై చేసి, అంటే మ్యాక్సిమం నెక్స్ట్ ప్రాపర్టీ ఏం అప్లై చేయాలి తెలుసా? ఏదో స్ప్లిట్టింగ్ రూల్ ఆర్ కింగ్స్ రూల్. మనం ప్రాపర్టీ 3 కానీ 4 కానీ అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఇంకా మనకి 3-4 క్వశ్చన్స్ ఉన్నాయి ఈ కాన్సెప్ట్ పైన చేద్దాం. ఓకే, ప్లీజ్ మేక్ ఇట్ నోట్. ఓకే మై డియర్ వ్యూయర్స్, ఇప్పుడు ఇంకా క్వశ్చన్ నెంబర్ 2 చెక్ చేసినట్లయితే ఒకసారి మీరు చూసినట్లయితే ఇది ఫార్ములా ఈ ఫార్ములా ఉందా లేదా చూడండి. మైనస్ a to a f of x dx మైనస్ 5/4 to ప్లస్ 5/4 x cube sin power 4x dx. అంటే ఇది x లోనే ఉండాలని రూల్ ఏం లేదు. ఓకేనా, కానీ ఈ ఫార్ములా ఉండాలి. ఉన్నట్లయితే అప్పుడు ఏం చేయాలని చెప్పి ఫస్ట్ ఇట్లా కనిపించడంలోనే మనం ఇచ్చినటువంటి ఇంటిగ్రెంట్ అనేది, ఇచ్చినటువంటి ఫంక్షన్ అనేది, ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ అనేది అది ఈవెన్ ఆడా చెక్ చేయమన్నాను కదా. సో మరి దీన్ని కూడా అలానే చెక్ చేద్దామా? రైట్, మీరు కూడా చెక్ చేయండి నాతో పాటు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఇంటూ సైన్ పవర్ 4x. ఓకే, సైన్ ఎక్స్ పవర్ 4, ఎక్స్ బదులు మైనస్ ఎక్స్ రీప్లేస్ చేస్తున్నాం. సో అప్పుడు ఇది మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ sin power 4 of minus x. క్లియర్? సో మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ అంటే తెలిసిందే మనకి, మైనస్ ఇంటూ ఎక్స్ క్యూబ్ అని. సో ఇదేమొస్తుంది? సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్, బట్ ఇట్ ఈస్ హోల్ పవర్ 4 కదా. సో మైనస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ మైనస్ పవర్ ఈవెన్ నెంబర్ ఉంది కదా, సో ఇది ప్లస్ అవుతుంది అప్పుడు. సో సైన్ పవర్ 4x. ఓకే, అంటే సైన్ ఎక్స్ హోల్ పవర్ 4. ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వరకు మనకి సేమ్ రిపీట్ అయిందా లేదా? అంటే సైన్ పక్కన పెట్టినట్లయితే అది రిపీట్ అయిందా లేదా? సో సైన్ మళ్ళీ రాయండి, అది ఏంటిదంటే నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో దేర్ఫోర్ ఈ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ యొక్క వాల్యూ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది. సో హెన్స్ ఎఫ్ ఈస్ వాట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ దిస్? హెన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఆడ్ ఫంక్షన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆడ్ అయితే ఆన్సర్ ఏమవుతుంది? 0. కళ్ళు మూసుకొని 0 అని పెట్టేయండి, ఇంకేం చేయాల్సిన పని లేదు. ఓకేనా, క్లియర్ కదా? క్లియర్ కదా? ఇప్పుడు ఇంకొక అంటే డిఫరెంట్గా చూద్దాం, ఈవెన్ అయ్యేది చూద్దాం. ఓకే, అయితే మనం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 అబ్జర్వ్ చేసినట్లయితే
ఇది కూడా సేమ్ మోడల్లో ఉంది కదా, మరి ఇది ఈవెన్ ఆర్డర్ చెక్ చేద్దామా? సరే చూద్దాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమనుకుందాం మనం ఇప్పుడు కాస్ క్యూబ్ ఎక్స్. ఓకే, అప్పుడు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది? కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ అవుతుంది కదా, కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్. వీ నో దట్ కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈస్ ప్లస్ కాస్ థీటా. సైన్, కొసెకండ్, టాన్, ఓకేనా, కాట్, ఇవి మాత్రమే కాస్ అంటే మైనస్ థీటా వచ్చినప్పుడు మైనస్ బయట తీసేస్తాయి అంటే ఒమిట్ చేస్తాయి. కానీ కాస్ సెకండ్ అవి స్వాలో చేస్తాయి అంటే మైనస్ మింగేస్తాయి అనమాట. అంటే కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ బయటికి రాదు. సో ఓకే, సో ఈ బేస్ కాన్సెప్ట్ చేసుకొని ఇక్కడ మనకు మైనస్ కాస్ ఎక్స్ రాదు, ప్లస్ కాస్ ఎక్స్ హోల్ క్యూబ్ వస్తుంది. అంటే నథింగ్ బట్ కాస్ క్యూబ్ ఎక్స్. మనకి సేమ్ రిపీట్ అయిందా లేదా? సైన్ ఏమి కూడా మారలేదు. సో అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అనేది ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఈక్వల్ అయింది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఈక్వల్ అయింది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? హెన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఆర్ ఎఫ్ ఇస్ ఈవెన్ ఫంక్షన్ అని చెప్పొచ్చు. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమని చెప్పొచ్చు? ఈవెన్ ఫంక్షన్ అని చెప్పొచ్చు. క్లియర్ కదా? సో మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈవెన్ అయింది కాబట్టి ఆన్సర్ 0 రాదు. మరి ఏమొస్తుంది? 2 × ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వస్తుంది. ఓకేనా, ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వస్తుంది. ఇక్కడ ఏ అనేది మళ్ళీ ప్లస్ ఏ. సో ఇప్పుడు నేను ఏం రాయొచ్చు అంటే, ఇప్పుడు దీన్ని మనం ఐ అనుకుంటే, సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -π/2 to +π/2 cos qx dx can be written as, okay, 2 times of, అర్థమవుతుందా? 2 times of ఇంటిగ్రల్ 0 to π/2, ఓకేనా, ఎందుకంటే ప్లస్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకోవాలి అంటే cos qx dx. ఓకే, cos qx dx. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను సింపుల్ గా 2 × ఇంటిగ్రల్ 0 to π/2, ఇదైతే అర్థమైంది కదా. ఇక్కడ ఉన్న 2 రాసుకోవాలి, లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ ప్లస్ ఏ, అంటే ఈ రెండింటిలో ఏది ప్లస్ ఏ అంటే π/2, ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకోవాలి dx. ఇప్పుడు నేను cos క్యూబ్ ఎక్స్ ని నేను cos స్క్వేర్ ఎక్స్ ఇంటూ cos ఎక్స్ గా రాస్తున్నాను. cos క్యూబ్ ఎక్స్ ని నేను cos స్క్వేర్ ఎక్స్ ఇంటూ cos ఎక్స్ గా రాస్తున్నాను. అప్పుడు ఇది ఏమవుతుంది? ఈ cos స్క్వేర్ ఎక్స్ బదులు ఏం రాస్తా? గెస్ చేయండి. యా, ఐడెంటిటీ రాద్దాం. ఓకే, సో 2 × ఇంటిగ్రల్ 0 to π/2 1 - sin స్క్వేర్ ఎక్స్ ఇంటూ cos ఎక్స్ dx. అర్థమవుతుందా? క్లియర్ కదా? ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఐడెంటిటీ రాస్తా. ఐడెంటిటీ 1 sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ cos స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దెన్ ఫ్రమ్ హియర్ cos స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 - sin స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు ఏం చేస్తా? ఎక్స్పెక్ట్ చేయండి. యా, ఐ గో విత్ సబ్స్టిట్యూషన్ మెథడ్. దేని బదులు చేస్తాం? ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ sin x ని మాత్రమే t అనుకుంటే మనకి ఈజీ అవుతుంది కదా, cos x అనేది బయట ఉంది కాబట్టి. సో లెట్ ఆర్ పుట్ sin x ఈజ్ ఈక్వల్ టు t. ఎప్పుడైతే మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ ఫాలో అవుతామో అప్పుడు లిమిట్స్ కూడా చేంజ్ చేయాలని చెప్పాను కదా. అందరూ చేసే పని అంటే అది మర్చిపోతారు. ఫస్ట్ అయితే దీన్ని డెరివేటివ్ చేద్దాను. sin x అంటే డెరివేటివ్ ఇస్ cos x dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకేనా, అంటే cos x dx బదులు dt రాయొచ్చు. కానీ ఇక్కడ లిమిట్స్ ఏంటివి? 0 to π/2. కానీ వేర్ we are going to substitute sin x by t, where we are going to replace sin x by t, so automatically the limits also must be changed. చేంజ్ చేసేయాలి. సో అప్పుడు లోయర్ లిమిట్ ఏమవుతుంది? లోయర్ లిమిట్ ఏంటి? ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0 కదా, అప్పుడు t ఈజ్ ఈక్వల్ ఏమైంది? sin 0, వేర్ sin 0 ఈజ్ 0. ఓకే, నెక్స్ట్ అప్పర్ లిమిట్ తీసుకున్నట్లయితే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ ఎంత? π/2 కదా, x ఈజ్ ఈక్వల్ టు π/2 and then t ఈజ్ ఈక్వల్ టు sin π/2. sin π/2 వాల్యూ ఎంత? 1. క్లియర్ కదా? సో ఇప్పుడు మనం వాటి వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2 × ఇంటిగ్రల్ లోయర్ లిమిట్ కి 0 ని అప్పర్ లిమిట్ 1, ఇది 1 - t², ఇది dt. 2 × ఇంటిగ్రల్ 0 to 1 t² dt. క్లియర్ కదా ఇక్కడ వరకు? ఓకేనా? సో నేను పార్ట్ రఫ్ చేస్తున్నాను, లేదా ఇక్కడ సైడ్ చేస్తాను, మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను? లిమిట్ మనకి f of x plus g of x ఇంటిగ్రల్ ఉంటే దీన్ని స్ప్లిట్ చేయొచ్చు కదా. ఇంటిగ్రల్ 0 to 1 dt - 2 × ఇంటిగ్రల్ 0 to 1 t² dt కదా.
అట్లా స్ప్లిట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ 1dtకి ఏమొస్తుంది, t వస్తుంది. సో 2 into t లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to 1 minus 2 into t square ఇంటిగ్రల్ t square dt మీన్స్ x square అంటే x power n plus 1 by n plus 1 కాబట్టి ఇక్కడ మనకి t cube by 3 లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to 1. ఓకే, సో is it okay? Right. Now t was రాస్తే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ minus 2 into ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. అయితే ఈ స్టెప్ కూడా కిందకి మార్చేస్తే మీకు కన్వీనియంట్ గా ఉంటుంది. సో మైనస్ 2 into అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ 1 క్యూబ్ బై 3 మైనస్ 0 క్యూబ్ బై 3 అంటే 0. ఓకే, సింప్లిఫై చేస్తే 2 1 2 మైనస్ 2 into ఇక్కడ 1/3 మైనస్ 0 అంటే 1/3 వస్తుంది. సో 2 minus 2/3, సో LCM 3, so 3 2 are 6 minus 2, that is equal to 4/3 is the answer. So what is the answer? 4/3 is the answer. So దీని ఫైనల్ ఆన్సర్ ఎంతండి, 4/3. సో ఈ విధంగా ఈవెన్ ఫంక్షన్ కనుక వచ్చినట్లయితే మనకి ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది, ఇలా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇలా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుంది కదా, వెరీ సింపుల్. సో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, సో ఈ విధంగా చేయాలన్నమాట. సో ఇదొకటి, అంటే ఇలా వచ్చినట్లయితే మనం ఫస్ట్ ఈవెనా ఆడా చెక్ చేయాలి. ఆడ్ అయితే హ్యాపీ 0, ఈవెన్ అయితేనేమో ప్రాసెస్ లో ఫాలో అవ్వాలి. అయితే సార్ ఇక్కడ నేను కాస్ క్యూబ్ ఎక్స్ బదులు ఇలా స్ప్లిట్ చేసుకోకుండా నేను కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అని రాయకుండా నేను కాస్ 3x ఫార్ములా అప్లై చేస్తాను సార్ అంటే నో ఇష్యూ, నువ్వు కాస్ 3x ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు. ఓకేనా, ఎలా చూపిస్తా అది కూడా. ఓకే, ఇదైతే రాసేసుకోండి. ఓకేనా, అంటే ఇక్కడ వరకు సేమ్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు కాస్ క్యూబ్ ఎక్స్ బదులు నేను కాస్ 3x ఫార్ములా రాస్తాను. ఫస్ట్ అసలు కాస్ 3x ఫార్ములా ఏంటి, కాస్ 3x ఈజ్ ఈక్వల్ టు 4 cos cube x minus 3 cos x, 4 cos cube x minus 3 cos x. ఓకేనా, ఇది cos 3x ఫార్ములా, 4 cos cube x minus 3 cos x. ఇప్పుడు cos cube x ని సబ్జెక్ట్ గా రాస్తే నాకు ఏమొస్తున్నప్పుడు, cos cube x ని సబ్జెక్ట్ గా రాస్తే మైనస్ 3 cos x ఇటు వస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి ప్లస్ 3 cos x. సో cos 3x ప్లస్ 3 into cos x అపాన్ ఈ 4 కోఎఫిషియంట్ 4 రిలేట్ వస్తే బై అవుతుంది. ఓకేనా, సో దాన్ని రీప్లేస్ చేస్తే ఇప్పుడు చూడండి, అప్పుడు ఇది ఏమవుతుంది, ఇంటిగ్రల్ 2 into 0 to π/2, ఓకే, 1/4 into cos 3x plus 3 cos x, cos 3x plus 3 cos x dx. ఇప్పుడు నేను ఏ సబ్స్టిట్యూషన్ మెథడ్కి వెళ్ళట్లేదు, సో దీన్నే సింప్లిఫై చేస్తున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ అదర్ మెథడ్, జస్ట్ డైరెక్ట్ ఇంటిగ్రేషన్. ఎందుకని, మనకి cos x యొక్క ఇంటిగ్రేషన్ తెలుసు, ఇంటిగ్రల్ తెలుసు, ఏంటిది మైనస్ sin x అని. అవునా, ఆర్ ఓన్లీ sin x? ఎస్, నాట్ మైనస్ sin x, ఓన్లీ sin x. ఎందుకంటే డెరివేటివ్ ఆఫ్ sin x is cos x, సో దట్ సో ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x is sin x. ఓకే, రైట్. నౌ 2 into 1/4 ఇటు వస్తే 2/4. ఓకే, కాన్స్టెంట్ కాబట్టి నేను దీన్ని స్ప్లిట్ చేస్తున్నా, ఇంటిగ్రల్ 0 to π/2 cos 3x dx ప్లస్ 2/4 ఇంటూ ఇంటిగ్రల్ 0 to π/2, 3 కూడా వస్తుంది కాబట్టి కాన్స్టెంట్, సో 3 కూడా పక్కన లాగేసేయండి, cos x dx. ఓకే, క్లియర్ కదా. ఇక్కడ ఇది 1/2 వస్తుంది, ఇక్కడ ఇది 1/2 వస్తుంది. మరి cos 3x యొక్క ఇంటిగ్రల్ ఏంటి, sin 3x. మరి sin 3x డెరివేటివ్ చేస్తే మనకి cos 3x వస్తుంది, కానీ దాంతోపాటు 3 కూడా కోఎఫిషియంట్ వస్తుంది కదా, కాబట్టి బై 3 రాసుకోవాలి. ఇంటిగ్రేషన్ అనేది డిఫరెన్షియేషన్కి ఆపోజిట్ కాబట్టి, సో నేను ఇక్కడ ఏం రాస్తానంటే ఆన్సర్ దీనికి sin 3x/3 లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to π/2, 1/2 ఇంటూ, ఓకేనా, 1/2 ఇంటూ ఇంటిగ్రల్ cos 3x ఏంటంటే sin 3x/3. కావాలంటే దీన్ని డెరివేటివ్ చేసి చూసుకోండి, మనకి 3 cos 3x/3 వస్తే 3 3 క్యాన్సిల్ అయ్యి మళ్ళీ cos 3x వస్తుంది. కూల్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్లస్ 3/2 ఇంటూ ఇక్కడ cos x యొక్క ఇంటిగ్రేషన్ ఏంటి, sin x. ఇక్కడ x కోఎఫిషియంట్ ఏం లేదు, ఓన్లీ 1 ఉంది కాబట్టి sin x వస్తుంది. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to π/2. ఓకేనా, సో ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేస్తే, సో ఇక్కడ రాస్తున్నాం, ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేద్దాం. ఓకే,
సో 1/2 ఇంటూ సైన్ 3x అంటే 3π/2/3. ఓకే, మైనస్ లోయర్ లిమిట్ వచ్చి 0 అంటే sin 3 ఇంటూ 0 అంటే sin 0. sin 0 ఎంత 0. సో 0/3 0. సో లోయర్ లిమిట్ ఈజ్ 0. మేము లోయర్ లిమిట్ అప్లై చేసినప్పుడు వాల్యూ ఎంత 0 వచ్చేసింది. నెక్స్ట్ ప్లస్ 3/2 ఇంటూ ఇక్కడ అప్పర్ లిమిట్ అప్లై చేయాలి. అప్పర్ లిమిట్ ఎంత ఇక్కడ π/2, x ప్లేస్ లో π/2 రాయాలి, అవునా? సో sin π/2, సో sin π/2 మైనస్ లోయర్ లిమిట్ ఎంత 0. అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది sin 0. sin 0 వాల్యూ 0 కదా. ఇప్పుడు sin 3π/2 వాల్యూ ఎంత? sin 3π/2 వాల్యూ ఎంత? మరి sin 3π/2 ని ఎలా రాయొచ్చు చూడండి. ఇక్కడ ఇది ఆల్రెడీ మీరు నోట్ డౌన్ చేసుకున్నారు కాబట్టి దాన్ని అరేంజ్ చేస్తున్నా. ఓకే, ఇది ఇంట్రడక్షన్ పార్ట్. దాని f(x) అనేది ఈవెన్ అని చూపించాం. సో అది మీరు ఆల్రెడీ రాసేసుకున్నారు. సో ఇక్కడ f(x) ఈవెన్ అయినప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ sin 3π/2 వాల్యూ ఎంత? మనం sin 3π/2 ని నేను sin ఆఫ్ π ప్లస్ π/2 గా రాస్తాను. నేను అబ్జెక్షన్ sin ఆఫ్ 180 ప్లస్ θ అక్కడ ఎంత వస్తుంది? π ప్లస్ π/2 అంటే 3π/2 కదా. కానీ 180 ప్లస్ θ అనేది ఏ క్వాడ్రంట్? థర్డ్ క్వాడ్రంట్ లో సైన్ అనేది నెగిటివ్. సో మైనస్ sin π/2 వస్తుంది. కానీ sin π/2 వాల్యూ ఎంత 1. సో ఇక్కడ మైనస్ సైన్ 1. సో ఇట్ ఈస్ -1. సో 1/2 ఇంటూ -1/3 -0 తీసేయి ప్లస్ 3/2 ఇంటూ దీని వాల్యూ 1 కదా. సో దిస్ ఈస్ -1/6 ప్లస్ ఇట్ ఈస్ 3/2. -1/6 ప్లస్ 3/2. ఓకే, -1/6 ప్లస్ 3/2 LCM is 6. 6 divided 6 1 time, so -1 into 1 -1 ప్లస్, అవునా? 2 6 ని 3 టైమ్స్ డివైడ్ చేసింది కాబట్టి 3 into 3 9. సో -1 ప్లస్ 9 ఎంత? 8. 8/6. 8/6 సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది మనకి? ఇది రఫ్ వర్క్. సో 2 4 2 3 the final answer is 4/3. సో the final answer is 4/3. చూసారా, ఈ మెథడ్ లో చేస్తే మనకి 4/3 వస్తుంది. మీకు ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్ అప్లై చేసుకోవచ్చు ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈవెన్ ఆర్డర్ చెక్ చేయాలి. ఓకే, క్లియర్ కదా? రైట్, ప్లీజ్ మేక్ ఇట్ నోట్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4 and 5 చెక్ చేసినట్లయితే మనం ఇక్కడ ఈ మోడల్ ప్రాబ్లమ్స్ వచ్చి అంటే ఇక్కడ చూస్తే మీరు లిమిట్స్ -π/2 ప్లస్ π/2 ఉంది, ఇక్కడ a to b ఉంది. కానీ మనకి లిమిట్స్ -a to a వచ్చినప్పుడు మనం f(x) ని చెక్ చేయాలి ఈవెన్ ఆడాలి కదా. కానీ ఇక్కడ a to b ఉన్నాయి, మరి ఎట్లా అంటే ఇక్కడ ఒక రిలేషన్ ఇచ్చాడు a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 అని. అంటే మనం ఏం రాయొచ్చు a బదులు? అంటే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మీనింగ్ ఏంటి? a ఈజ్ ఈక్వల్ టు -b అని. అంటే a ఉన్న చోట -b రీప్లేస్ చేయొచ్చు అని దాని మీనింగ్ కదా. సో అప్పుడు ఈ క్వశ్చన్ ఏమైతే -b to ప్లస్ b అవుతుంది. లిమిట్స్ ఏమవుతాయి? -b to ప్లస్ b అవుతాయి కదా. సో ఫస్ట్ అయితే దీన్ని చూద్దాం. నేనైతే అంటే ఎగ్జామ్లో మనకి ఒకవేళ టైం సరిపోక ఇలాంటి క్వశ్చన్ కనుక మనకి అంటే ఈజీ కాబట్టి చేసేస్తాం ముందే. ఒకవేళ బై ఛాన్స్ బై మిస్టేక్ చేయలేకపోతే బ్లైండ్గా ఆన్సర్ ఏం పెట్టేస్తారంటే ఆప్షన్స్లో కనుక 0 ఉన్నట్లయితే 0 పెట్టేసి రావడం ఉత్తమమైన మార్గం. టైం సరిపోలేదు మనకి ఇక్కడ ఈ మోడల్ నీకు ఇక్కడ స్ట్రైక్ అయింది అనుకున్నప్పుడు బ్లైండ్గా 0 పెట్టేసి రండి, ఓకేనా? సో లక్కీగా మనకి రైట్ ఛాన్సెస్ 90% ఉంటాయి. ఓకే, ఎప్పుడు నీకు టైం లేనప్పుడు ఇక సరే ఒక రాయేద్దాం అనుకున్న సిచ్యువేషన్లో మనం 0 పెట్టి రావడం అనేది ఒక ట్రిక్ అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఎందుకంటే మ్యాక్సిమం ఆడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఆడ్ పవర్ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి sin x ఉంది కదా అట్లా. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ f(x) sin x into cos hx ఇచ్చారు. మనకి ఈవెన్ ఆర్డర్ చెక్ చేయాలన్నప్పుడు x బదులు ఏం రాసుకోవాలి? -x. సో ఇట్ బికమ్స్ sin of -x into cos of h of -x. So we know that sin of -x is nothing but -sin x. Clear? And what about this cos h of -x? Yeah. ఏమవుతుంది? మైనస్ బయటకు వస్తుందా? రాదు. మైనస్ అనేది స్వాలో చేస్తుంది. cos hx హైపర్బోలిక్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ లో కూడా
ఈ మైనస్ అనేది కాస్ స్వాలో చేసేస్తుంది బయటికి రా. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అనేది మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. క్లియర్ కదా? ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అనేది మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే క్లియర్గా ఇక్కడ ఇది ఆడ్ ఫంక్షన్ అయిపోయింది కదా. దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ ఆడ్. ఎఫ్ ఆడ్ అయితే దాని ఆన్సర్ ఎంత అవుతుంది, 0. కేల్కతాం. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకేనా? ఈ విధంగా మనం ఆర్డర్ ఏమైనా చెక్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే ఈ 5th ప్రాబ్లం. ఇప్పుడే అనుకున్నాం కదా లిమిట్స్ చేంజ్ చేసుకోవాలని ఇక్కడ. సో లిమిట్స్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఐఎమ్ రీప్లేసింగ్ a బై మైనస్ b 2 ప్లస్ b x పవర్ sin 7 ప్లస్ sin x అపాన్ cos x dx. కన్సిడర్ ఇట్ యాజ్ f of x. దీని f of x గా తీసుకున్నట్లయితే మనకి అప్పుడు f of మైనస్ x ఏమవుతుంది అనేది చెక్ చేయాలి. లిమిట్స్ లో ఏమి డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకేనా? మరి x బదులు ఏం రాస్తాం, మైనస్ ఎక్స్ ప్లస్ 7, సారీ హోల్ ది పవర్ ఆఫ్ 7, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ అపాన్ కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ డిఎక్స్. సార్ ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేయవద్దు, ఇది డెరివేటివ్ కాబట్టి దీంట్లో ఎక్స్ బదులు మైనస్ ఎక్స్ రాయొద్దు. ఓకే, సో ఇంటిగ్రల్ మైనస్ b2 ప్లస్ b మైనస్ ఎక్స్ పవర్ 7 అంటే నథింగ్ బట్ మైనస్ ఎక్స్ పవర్ 7 కదా, ఎందుకంటే ఆడ్ పవర్ కదా. అర్థమవుతుంది? ఆడ్ పవర్ కాబట్టి మైనస్ బయటకు వస్తుంది. సైన్ అనేది మైనస్ ని మింగదు, స్వాలో చేసుకోలేదు కాబట్టి ఇది బయటకు వచ్చేస్తుంది. కాస్ అనేది స్వాలో చేసుకుంటుంది కాబట్టి అది కథం మాయమైపోతుంది. ఇప్పుడు మీరు దీన్ని అబ్జర్వ్ చేసినట్లు ఏముంది, మైనస్ కామన్ తీయచ్చు కదా. అప్పుడు మైనస్ కామన్ తీస్తే ఏమొస్తుంది, అప్పుడు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పక్కకు తాగితే అది సేమ్ వస్తుందా లేదా. మళ్ళీ మైనస్ కామన్ తీస్తే అది ఎక్స్ పవర్ 7 ప్లస్ సైన్ ఎక్స్ అవుతుంది అపాన్ కాస్ ఎక్స్ డిఎక్స్. సో ఇది నథింగ్ బట్ మళ్ళీ సేమ్ ఫంక్షన్ కదా, ఇదే కదా. అంటే మనకి ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమొచ్చింది, మళ్ళీ ఎఫ్ ఆఫ్ మైనస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రిపీట్ అయ్యింది, మైనస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏం ఫంక్షన్ అవుతుంది ఈ డెఫినేషన్ ప్రకారం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఆడ్ అవుతుంది. మరి ఆడ్ అవుతుంది స్టోరీ ఏంటి, సేమ్ స్టోరీ కాబట్టి దాని ఆన్సర్ ఏమొస్తుంది, 0. అందుకని నేను చెప్తున్నాను, మీకు టైం లేకపోతే ప్రాబ్లమ్స్ ఇలాంటి మోడల్ కనిపించి ఒకవేళ టైం లేక లాస్ట్లో ఉండో ఫస్ట్లో ఉండో తర్వాత ఇద్దామని అనుకున్నప్పుడు 0 బబుల్ చేయండి, ఆన్సర్ 0 ఉన్న ఆప్షన్ బబుల్ చేయండి, కలాస్ కేల్ కథం అవుతుంది. ఓకే, అంటే ఊరికి వదిలిపెట్టేదానికన్నా రాయడం బెటర్ కదా. అంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఓకే, ఓన్లీ పాజిటివ్ మార్క్ అంటే నెగిటివ్ మార్క్స్ లేని ఎగ్జామ్స్కి మాత్రమే ఇలాంటివి మనం చేయాలి. ఓకే, సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, రాసేసుకోండి. ఓకే ఓకే మై డియర్ వ్యూయర్స్, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6 అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ కూడా లిమిట్స్ మైనస్ a2 ప్లస్ a మోడల్లో ఉన్నాయి. అంటే ఒక నెగిటివ్ లిమిట్స్, అంటే లిమిట్స్ సేమ్ కాకపోతే సైన్ లో డిఫరెన్స్ ఉంది. అప్పర్ లిమిట్ కి లోయర్ లిమిట్ కి సైన్ లో డిఫరెంట్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఏమనుకున్నాం, ఒకసారి చెప్తున్నా, అది ఆడ్ ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అని చెక్ చేయాలి. ఆ రెండు కాకపోతే మనం స్ప్రెడ్డింగ్ మెథడ్ కింగ్స్ రూల్ అంటే మేము ప్రాపర్టీ నెంబర్ 3 or 4 అప్లై చేయాలి కదా. సో ఇప్పుడు అంటే వేరే మెథడ్లో ఫాలో అవ్వాలని మనకు అర్థం చేసుకోవాలి. ఓకేనా? మరి ఇప్పుడు ఈ ప్రాబ్లం అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆడ్ ఈవెన్ అని మనం డిసైడ్ చేయాలి. ఎట్లా చూడండి ఇక్కడ, అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్లో లేదు తీటాలో ఉంది కాబట్టి నేను ఎఫ్ ఆఫ్ తీటా అనుకుంటా. ఓకేనా? అప్పుడు ఈ ఫంక్షన్ ఏంటి, లాగ్ ఆఫ్ 2 మైనస్ సైన్ తీటా బై 2 ప్లస్ సైన్ తీటా కదా. ఇది ఎఫ్ ఆఫ్ తీటా. ఇప్పుడు మనం ఏం రాయాలి, తీటా ప్లేస్లో మైనస్ తీటా చేయాలి, అంతే కదా. ఎఫ్ ఆఫ్ మైనస్ తీటా మైనస్ ఎఫ్ ఆఫ్ తీటా అయితేనేమో ఆన్సర్ 0, లేకపోతేనేమో ఇట్లా చేయాలి, మళ్ళీ దాన్ని సింప్లిఫై చేయాలి కదా. సో ఇప్పుడు నేను తీటా ప్లేస్లో మైనస్ తీటా రాస్తున్నా. అప్పుడు 2 మైనస్ సైన్ ఆఫ్ మైనస్ తీటా బై, ఓకే క్లియర్ కదా, 2 ప్లస్ సైన్ ఆఫ్ మైనస్ తీటా. ఓకేనా? సో లాగ్ ఆఫ్ మైనస్ సైన్ ఆఫ్ మైనస్ తీటా, సైన్ మైనస్ ని మింగదు కాబట్టి స్కాలర్ చేసుకోలేదు కాబట్టి ప్లస్ బయటకు వచ్చేస్తుంది. ఆ మైనస్ ఈ మైనస్ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అవుతుంది బై 2 ప్లస్ ఇంటూ ఈ మైనస్ బయటకు వస్తే మైనస్ సైన్ తీటా. మరి దీన్ని ఎలా రాస్తాం ఇప్పుడు, దీన్ని అలా రాయొచ్చా, రాయొచ్చు. ఎప్పుడు దీనికి మనం అంటే లాగ్ ఆఫ్ దీని రెసిప్రోకల్ గా రాస్తే సాధ్యమవుతుంది కదా. అంటే
2 minus sin theta by 2 plus sin theta హోల్ ఇన్వర్స్ చేస్తే అవుతుంది. అంతే కదా, హోల్ ఇన్వర్స్ అంటే x పవర్ -1 1/x రాయొచ్చు కదా, అలా చేస్తే అవుతుంది. ఓకే, క్లియర్ కదా ఇక్కడ వరకు. అంటే ఈ లాగ్ x పవర్ m ని ఏమైనా రాయొచ్చు, m log x అని రాయొచ్చు కదా, అంటే ఈ -1 తీసుకురావచ్చు కదా. అప్పుడు ఇది ఏమవుతుంది, f of minus theta is equal to, అర్థమైందా? నేను ఇక్కడ ఏం చేశానంటే న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్ ఇంటర్చేంజ్ చేశాను. అప్పుడు పవర్ ఏమైతే నెగిటివ్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్లీ 1 ఉంది, అప్పుడు ఇది ఏమైతే -1 అవుతుంది. ఆ -1 నేను పక్కా రాస్తున్నా. ఓకే, -1 ఇంటూ అంటే 1 నేను మెన్షన్ చేయాల్సిన, పర్టికులర్గా మెన్షన్ చేయాల్సిన పని లేదు కాబట్టి నేను ఎత్తేసాను. మైనస్ లాగ్ ఆఫ్ 2 minus sin theta by 2 plus sin theta. 2 minus sin theta by 2 plus sin theta. అంటే మళ్ళా ఇది ఎలా ఉంది, సేమ్ f of theta రిపీట్ అయిందా లేదు ఇక్కడ, కాబట్టి ఇక్కడ మైనస్ సైన్ వచ్చింది. సో మైనస్ ఇంటూ f of theta. సో f of minus theta అనేది మైనస్ f of theta కి ఈక్వల్ అయింది. సో మైనస్ f of theta కదా. అంటే ఇప్పుడు ఏమన్నట్టు, f అనేది ఇక్కడ వేరియబుల్ ఏదైనా ఉండనియండి, సేమ్ వేరియబుల్ ఉండాలి. అది x అయినా ఉండొచ్చు, ఇక్కడ y అయినా ఉండొచ్చు, theta అయినా ఉండొచ్చు, ఆల్ఫా అయినా ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ హియర్. సో f is odd. f is odd function. So odd is answer, 0 is answer కదా. వెరీ ఈజీ కదా. ఒకవేళ నీకు ఇలా స్ట్రైక్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ వరకు క్లియర్ కదా, f ఆడ్ వచ్చేసిన ఆన్సర్ 0 పెట్టేస్తాను, ఇంకా ప్రాసెస్ ఏమి ఉండదు. ఒకవేళ ఇక్కడ ఈ విధంగా స్ట్రైక్ అవ్వలేదు అనుకోండి, ఈ f of minus theta ని f of theta ని యాడ్ చేయండి. ఓకేనా, ఇక్కడ వరకు వచ్చేసాం కదా, ఈ రెండింటిని యాడ్ చేయండి. అంటే f of theta plus f of minus theta చేద్దాం. f of theta ఎంత వచ్చింది మనకి, log of 2 minus sin theta by 2 plus sin theta. log of 2 minus sin theta by 2 plus sin theta plus f of minus theta ఎంత వచ్చింది, ఇది f of minus theta కదా. అప్పుడు ఇది ఏమవుతుంది, log of 2 plus sin theta by 2 minus sin theta. అంటే ఇది ఇప్పుడు log x plus log y ఫామ్ లో ఉంది. ఈ రెండు సేమ్ కాదు చూడండి, ఇదేమో న్యూమరేటర్ ఇక్కడ ఉంటే ఇక్కడ డినామినేటర్ లో ఉంది. అంటే ఇది log x plus log y ఉంది, అంటే రెండు లాగుల యొక్క సమ్ ఉంది. నేను ఏమని రాయొచ్చు, log x into y అని రాయొచ్చు కదా, అవునా కదా. సో అప్పుడు ఇది ఏమవుతుంది, log of x into y 2 minus sin theta by 2 plus sin theta. అర్థమవుతుంది కదా, log x plus log y can be written as log of x y to the same base. ఓకే, అప్పుడు ఇది 2 plus sin theta by ఈ y వాల్యూ 2 minus sin theta. అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఇక్కడ న్యూమరేటర్ ఈ పక్కన ఉన్నటువంటి దాని యొక్క డినామినేటర్ సేమ్ ఉన్నాయి, ఇవి సేమ్ ఉన్నాయి. అంటే ఫైనల్ గా ఏమొస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, అంటే log 1 వస్తుంది. log 1 వాల్యూ log 1 to the any base is how much, 0. అంటే మనకి f of theta ను f of minus theta యొక్క సమ్ అనేది 0 కి ఈక్వల్ అయింది. అంటే దీని మీనింగ్ ఏంటి సార్ అంటే, f of minus theta ని సబ్జెక్ట్ గా రాస్తే f of theta అంటే మైనస్ ఇంటూ f of theta అవుతుంది. నథింగ్ బట్ ఇది ఆడ్ ఫంక్షన్ యొక్క డెఫినేషనే కదా, ఆడ్ ఫంక్షన్ యొక్క డెఫినేషనే కదా. అంటే ఫైనల్ f of x f of theta అనేది ఏమవుతుంది, ఆడ్ ఫంక్షన్ అవుతుంది. కాబట్టి దాని యొక్క ఆన్సర్ ఎంత వస్తుంది, 0. సో దాని యొక్క ఆన్సర్ ఎంత వస్తుంది, 0. క్లియర్ కదా. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయొచ్చు. అంటే ఇట్లయినా నీకు ఐడియా వస్తే ఇట్లయినా రాసుకోవచ్చు, లేదంటే ఆ రెండింటిని యాడ్ చేసినా మనకి ఫైనల్ ఆన్సర్ అనేది అట్లా వస్తుంది. వెరీ సింపుల్ కదా. సో మేక్ ఇట్ నోట్, వి విల్ డిస్కస్ నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే గైస్, ఈ సెషన్ లో లాస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు మనం. ఈ లాస్ట్ క్వశ్చన్ లో కూడా మనకి ఇక్కడ లిమిట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్వశ్చన్ లో కూడా మనకి -5/2 +5/2 ఉన్నాయి. అంటే ఇక్కడ -1 to +1 ఉండొచ్చు, -2 to +2 ఉండొచ్చు, -5 to +5, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ నేనేం చెప్తున్నానంటే ఇలాంటి సిచ్యువేషన్ లో ఫస్ట్ f of x అనేది ఈవెన్ ఆర్డర్ చెక్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళమంటున్నాను. అదే పదే చెప్తున్నాను కదా, ఇక్కడ కూడా మనం అదే చెక్ చేస్తాం. ఓకేనా, అప్పుడు ఏమొస్తాయి, f of x అనేది ఇదిగా, నేను డైరెక్ట్ f of -x రాస్తాం. ఇదంతా మనం రాసుకుంటూ కూర్చోవడం ఎందుకు, మనకి క్వశ్చన్ పేపర్లో కూడా మనం డైరెక్ట్ f of -x కొని చేసేద్దాం. అప్పుడు ఇది -x అవుతుంది, ఇది cos of -x, అంటే x ప్లేస్ లో నేను ఏం రాస్తున్నా, -x రాస్తున్నా. ఐఎమ్ రీప్లేసింగ్ x by -x. ఓకే, నెక్స్ట్
ఇది డిటర్మినెంట్ కదా, డిటర్మినెంట్ ఏమి ఇచ్చారు ఇక్కడ x cos x e power x square sin x x square e secant x tan x x power 4 2x square ఇచ్చారు, డిటర్మినెంట్ ఇచ్చారు ఇక్కడ. సో sin of x ప్లేస్ లో మైనస్ x రాస్తున్నా. సో ఇక్కడ మైనస్ x హోల్ స్క్వేర్ secant of మైనస్ x. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రో 3 లో x ప్లేస్ లో మైనస్ x రాస్తే ఈ విధంగా అవుతుంది అది కదా. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, మైనస్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్, నో చేంజ్ ఇన్ దట్. కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, ప్లస్ కాస్ ఎక్స్. ఓకే, సో ప్లస్ కాస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఈవెన్ పవర్ ఉంది కాబట్టి మళ్ళీ అది పాజిటివ్ అవుతుంది, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్, సైన్ మైనస్ మింగలేదు కాబట్టి బయటకు వచ్చేస్తుంది అది. సో ఎక్స్ స్క్వేర్ అంటే ఇది బండ గుర్తు, అట్లా కాస్ సీకెంట్ ఏమో స్క్వేర్లో చేస్తాయి, అది బండ గుర్తు. ఓకేనా, జస్ట్ ఫర్ హింట్ ఇస్తున్నాను ఇక్కడ. tan ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే మైనస్ tan x, ఏవి మింగలేవు, సైన్ దాని యొక్క రెసిప్రోకల్, tan దాని యొక్క రెసిప్రోకల్ స్వాలో చేయలేవు, మైనస్ సైన్ బయటకు ఒమిట్ చేసేస్తాయి. సో ఇక్కడ 2x స్క్వేర్ మనందరికీ తెలిసిన విషయమే. ఓకే, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పాపం ఈ కాలం 1 కాలం 2 కాలం 3 సేమ్ ఉన్నాయి, దేనికి f of x కి f of minus x కి. బట్ తీరా చూస్తే కాలం 1 చూస్తే మైనస్ సైన్ ఉన్నాయి. మనం మ్యాథ్స్ చాప్టర్లో కూడా డిస్కస్ చేసుకున్నాం, ఇలా ఒక రోలో కానీ కాలంలో కానీ ఏదైనా ఒకటి కామన్ ఉంటే దాన్ని కామన్ రాసుకోవచ్చు, అది ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఇక్కడ -1 అనేది కామన్ ఉంది కదా, -x మీన్స్ -1 into x, -sin x means -1 into sin x, -tan x means -1 into tan x. So that what I am going to do now, f of minus x is equal to -1 కామన్ తీస్తున్నా ఇక్కడ. సార్ ఇక్కడ -3 సార్లు ఉంది కదా, నేను 3 మైనస్లు ఇస్తా అంటే తుచ్ నైజాంత అట్లా ఉండదు, ప్రతి కాలం నుంచి తీయాలి. ఇక్కడ నుంచి ఒకటే -1 అంటే అది ఇక్కడ కూడా ఇంకొక -1 కామన్ ఉంది అనుకోండి ఈ కాలం 2లో, అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏదైనా ఒక కాలం కానీ రో కానీ ఉన్నప్పుడు అది ఒకసారి మాత్రమే కామన్ వస్తుంది, అప్పుడు ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఏముందో అదే వస్తుంది, x cos x e power x square. ఓకే, సో ఓన్లీ sin x మిగులుతుంది ఇక్కడ, sin x x స్క్వేర్ secant x, రో 3 ఏంటి tan x, తర్వాత x power 4 2 into x square. ఓకే, సో ఒక మైనస్ తప్ప మిగతాదంతా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ ఇది నథింగ్ బట్ ఇచ్చినటువంటి ఫంక్షనే కదా. సో ఇక్కడ నేను ఏం రాయొచ్చు, f of minus x is equal to minus f of x అని రాయొచ్చు. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, నేను f of x అనేది ఏ ఫంక్షన్ అని చెప్పొచ్చు, ఆడ్ ఫంక్షన్. సో therefore f is odd. సో ఆన్సర్ is 0, ఇట్స్ ఆన్సర్ is 0. క్లియర్? సో ఈ విధంగా చేయొచ్చు, వెరీ సింపుల్, వెరీ సింపుల్, ఎక్కువ టైం పట్టదు, మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని రాసేయాలే కానీ మీరు ఎగ్జామ్లో ఇక్కడిక్కడే చేసి పడేయచ్చు, ఈ క్వశ్చన్ పేపర్లో ఆ క్వశ్చన్ దగ్గరే చేసేయచ్చు పెన్సిల్తో ఈజీగా కదా. ఎక్స్ బదులు -x వస్తుంది, ఇక్కడ -sin x వస్తుంది, ఇక్కడ -tan x వస్తుంది, ఇక్కడ ఎక్కడ రాదు కాబట్టి మైనస్ కామన్ చేయొచ్చు. అంటే f of minus x అనేది -f of x అవుతుంది కాబట్టి దీని ఆన్సర్ 0. ఎక్కువ పడుతుంది, 2 మినిట్స్ కంటే ఎక్కువ పడుతుంది కదా. కొన్ని వేళ 2 సెకండ్లో చేయొచ్చు, 3 సెకండ్లో చేయొచ్చు, అదంతా అవుతుంది. వాళ్ళు తమ్ముళ్ళు అట్లా పెట్టుకుంటారులే కానీ, సో అసలు టైం అనేది ఇట్లా పడుతుంది అన్నమాట. ఓకేనా, రైట్. సో ఈ వీడియో క్లాస్లో మనం అప్ టు ప్రాపర్టీ 5 వరకు, ప్రాపర్టీ 5లో ఉన్నటువంటి మోడల్స్ డిస్కస్ చేసాం. ఎక్కువగా ఈ ప్రాపర్టీ 5లో ఆడ్ ఫంక్షన్ వచ్చే క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ పర్సంటేజ్ కూడా ఈ క్వశ్చన్స్ రిపీట్ అయినాయి, అంటే ఆన్సర్ 0 వచ్చే క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. ఈ క్వశ్చన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఆన్సర్ 0 వచ్చే క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. అంటే ఏంటి, ఆ ఇంటిగ్రాండ్ అనేది ఆడ్ ఫంక్షన్ అవుతుంది కదా. మనకి ఎగ్జామ్స్లో వచ్చినప్పుడు కూడా ఆడ్ ఫంక్షన్ ప్రాబ్లమ్స్ 90% ఇస్తారు, 10% ఈవెన్ ఫంక్షన్ మీద ఇస్తారు కాబట్టి ఆన్సర్ ఎక్కువ 0 రావడానికి అవకాశం ఉంటుంది. అయితే దీన్ని జనరల్గా అంటే ఈజీ క్వశ్చన్గా కింద కానీ లేదా మీడియం లెవెల్కి క్వశ్చన్ కింద కానీ ఈ యొక్క ప్రాపర్టీ 5 అనేది వస్తుంటుంది. ఓకే, సో క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ. ప్లీజ్ మేక్ ఇట్ నోట్. థ్యాంక్ యూ.